హలో చూస్తున్నాం ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో విషయం తెలుసుకుందాం. సాధారణంగా పెంతెకోస్తు కరిస్మాటిక్ వాళ్ళ మీదకి వచ్చే ఒక అభాండం ఏంటంటే, వీళ్ళు చాలా చాలా కొత్తగా వచ్చారు, చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు బిహేవ్ చేసినట్లు ఇంతకుముందు ఎవరు బిహేవ్ చేయలేదు అని కొన్ని ఆర్గ్యుమెంట్స్ మా కరిస్మాటిక్స్ మీద, పెంటెకోస్టల్స్ మీద చేస్తారు. కానీ ఈ మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవ చరిత్రలో అది చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్ అనమాట. ఎందుకంటే ఏమైందంటే, ఆ మూమెంట్ వచ్చే టైంకి ప్రాటెస్టెంట్ సంఘాలు లిబరల్గా మూవ్ అవుతున్నటువంటి డైరెక్షన్లో వెళ్తున్నటువంటి సమయంలో ఆ మూమెంట్ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిఫర్మేషన్ వచ్చింది. రిఫర్మేషన్ తర్వాత ఆ ప్రాటెస్టెంట్ సంఘం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ తర్వాత డేవిడ్ హ్యూమ్ అనేటటువంటి వ్యక్తి వచ్చాడు. అతను ఒక రకమైన స్కెప్టిసిజంని తీసుకురావడం జరిగింది. అది ఒక ఎన్లైటన్మెంట్ పీరియడ్ అనమాట. సో న్యాచురల్గానే రీజనింగ్కి కొంచెం ఎక్కువ దాన్ని ఏమంటారు, ఎక్కువ వెయిట్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది. డేవిడ్ హ్యూమ్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని యందు విశ్వాసం అలానే మానవుని యొక్క రీజనింగ్, ఈ రెండు కూడా ఒకే ఓరలో ఉండలేవు అని అంటాడు. సో దాంతో క్రైస్తవులందరూ ఏం చేశారంటే, దేవుని మీద వాళ్ళకున్న విశ్వాసాన్ని హ్యూమన్ రీజనింగ్ లెక్కలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారనమాట. దీంతో సెమినరీస్ కూడా చాలా మటుకు లిబరల్గా మారిపోయినాయి. ఆ క్యాథలిక్స్, ఆర్థడాక్స్ లాంటి వాళ్ళు సూపర్ న్యాచురల్ వరల్డ్ వ్యూని హోల్డ్ చేసుకుంటూ ఉన్నా కానీ, ప్రాటెస్టెంట్ సంఘాల్లో కొంతమంది సంఘాలు, కొన్ని యూనివర్సిటీస్ చాలా లిబరల్గా మారిపోవడం అనేది జరిగినాయి అనమాట. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు సెసేషనిజం అనే వ్యూని హోల్డ్ చేసినట్టు, అంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు ఆ వ్యూని హోల్డ్ చేసుకోవడం వల్ల ప్రతిదాన్ని న్యాచురలిస్టిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క డేవిడ్ హ్యూమ్ యొక్క ఫిలాసఫీ ఎంతవరకు ఎఫెక్ట్ చేసిందంటే, ఈరోజు మనం బైబిల్ చదివేటటువంటి పద్ధతి అయితే ఉందో, హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ అనేది యూనివర్సిటీస్లో బోధిస్తారు కదా, అది దానికి ఫ్రేమ్వర్క్ కూడా ఇంచుమించు ఆ డేవిడ్ హ్యూమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క ఫ్రేమ్వర్క్లో ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఏమైంది, చాలా మటుకు సంఘాలు లేదంటే యూనివర్సిటీస్, చర్చ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా లిబరల్గా మారడం జరిగినాయి. క్రైస్తవ పాఠశాలలు లిబరల్గా మారడం స్టార్ట్ అయినాయి. చాలా డ్రైగా ఉండడం స్టార్ట్ అయిందనమాట. డేవిడ్ హ్యూమ్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, డేవిడ్ హ్యూమ్ తన యొక్క మెథడాలజీని క్రియేట్ చేసిన మెథడాలజీ వల్ల బైబిల్ అనేది వాస్తవం కాదు అనేటటువంటి ఒక కంక్లూషన్కి తీసుకొచ్చే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తే, ఆ ఫ్రేమ్వర్క్ని సెసేషనిస్టులు యూస్ చేసుకొని బైబిల్ వరకు అద్భుతాలు జరిగినాయి, ఆ తర్వాత వచ్చే అద్భుతాలే కావు అనేటటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. ఇప్పుడు ఏమైంది, అలాంటి డ్రైగా ఉండేటటువంటి సిచ్యువేషన్లో దేవుడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా, మెథడిస్ట్ సంఘంలో ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా ఒక మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తాడు. నిజానికి పెంతెకోస్తు వాళ్ళు 1900s పుట్టారని డైరెక్ట్గా చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క రూట్స్ జాన్ వెస్లీకి వెళ్తాయి. జాన్ వెస్లీ స్టార్ట్ చేసినటువంటి మూవ్మెంట్లో, ఆ హోలీనెస్ మూవ్మెంట్ ద్వారా వచ్చినటువంటిదే పెంటెకోస్టల్ మూవ్మెంట్ అనమాట. అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేయడం మనం గమనించగలుగుతాం. అండ్ అక్కడి నుంచి దేవుడు సూపర్ న్యాచురల్గా అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయాన్ని, ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా చేయగలుగుతాడు అనే విషయాన్ని జనాలు రియలైజ్ అవ్వడం, అక్కడి నుంచి పెంటెకోస్టల్ కరిస్మాటిక్ మూవ్మెంట్స్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ కావడం. అప్పుడు దాకా అది కేవలం వెస్లీ ఆ వెస్లియన్ చర్చెస్ నుంచి స్టార్ట్ అయింది. అలా మెల్లమెల్లగా మిగతా సంఘాలకు వెళ్ళటం, ఆ తర్వాత అది కాస్త ఆర్థడాక్స్ సంఘంలోకి, క్యాథలిక్ సంఘాల్లో కూడా వెళ్ళడం లాంటివి జరిగాయి అనమాట. సో ఇంతకీ భాషలు అనేవి నిజంగా మరి యాక్యురేట్ భాషలా కాదా అనే విషయం మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, కావాలంటే అది కూడా చూడండి. సో ఏ రకం చూసుకున్నా కానీ, బికాస్ మిగతా సంఘాలన్నీ కూడా అద్భుత వరాలు ఉన్నాయని నమ్ముతాయి కాబట్టి, ఈ కరిస్మాటిక్ సంఘాలని లేదా కరిస్మాటిక్ వే ఆఫ్ పర్సూయింగ్ గిఫ్ట్స్ ఏవైతే ఉందో, ఆ ఆశని, ఆ జిజ్ఞాసని ఎవరు తప్పు పట్టలేదన్నమాట. సో దీన్ని మనం కన్సిడరేషన్లో పెట్టుకున్నప్పుడు ఇది ఒక రకంగా క్రైస్తవ సంఘానికి మేలే చేసింది. లేదంటే నాస్తికుల యొక్క ఫిలాసఫీ వల్ల క్రైస్తవుల సంఘం ఆ యొక్క విశ్వాసం క్రిపిల్ అయిపోతుంది. చచ్చిపడిపోయేటటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకొచ్చినటువంటి కొత్త మూమెంటే ఈ పెంటెకోస్టల్ కరిస్మాటిక్ మూవ్మెంట్ అనమాట. అలాగని పెంటెకోస్టల్స్ కరిస్మాటిక్స్ చెప్పే ప్రతి విషయాలు సత్యమని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా అంటే, కంటిన్యూయేషన్ ఆఫ్ గిఫ్ట్స్ ఏదైతే ఉందో, అంటే దేవుని యొక్క ఆత్మవరాలపైన ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడికి మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు అనేటటువంటి ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆశ, దేవుడి పట్ల మనం కలిగి ఉండేటటువంటి నిరీక్షణ, అదంతా కూడా ఈ యొక్క పెంటెకోస్టల్ కరిస్మాటిక్ సంఘాల వలన, ఆ మూమెంట్ వల్ల రీకిండిల్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. కాబట్టి మనం గ్లోబల్ క్రిస్టియానిటీకి
ఈ పెంటికోస్టల్ మూవ్మెంట్ ద్వారా లేదా కరిస్మాటిక్ మూవ్మెంట్ ద్వారా దేవుడు చేసేటటువంటి మేల్ని మనం మర్చిపోకూడదు. జస్ట్ బికాస్ మనం సెసెషనిజం అనే వ్యూని హోల్డ్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం డీమనైజ్ చేసి చూపించాలి, వీటి మీద ఒక చెడ్డ ముద్ర వేయాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.